నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య అరవింద్ బ్లాగ్స్. అందరి ఇళ్లలో జరిగేది ఏంటంటే స్కూల్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి సంబంధించిన షూస్, బ్యాగ్స్, బుక్స్ అన్నీ తీసుకోవాలి కదా. ఎస్, మా ఇంట్లో కూడా స్టార్ట్ అయిపోయింది. స్కూల్ స్టార్ట్ అయ్యి ఒక 1 వీక్ ఏమో అవుతుంది. ఆ తర్వాత పెద్ద పాపకైతే షూస్ తీసుకోవడానికి షాప్కి అయితే వచ్చినాము. మా చిట్టి తల్లిని కూడా తీసుకొచ్చినాను. ఒకటే గోల, మమ్మీ అందరు వేసుకొస్తున్నారు, నాకే లేదు, నేను షూ వేసుకోవద్దా, వెళ్ళొద్దా, నన్ను పనిష్మెంట్ ఇస్తున్నారు అలా వేసుకొని వెళ్ళకపోతే అని 1 వీక్ నుంచి సతాయిస్తుంది. ఇదేంద్రాక అసలు ఏంటా అని ఇక డైరెక్ట్గా షాప్కి వెళ్ళి ఇంకా దానికి కావాల్సిన అన్ని ఐటమ్స్ తీసుకున్నాము. ఫస్ట్ అయితే షూస్ తీసుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ తీసుకున్నాయి ఎట్లా మనకు యూస్ కావు, అది ఎలాగో పాడైపోయినాయి. మళ్ళీ ఇయర్ కొత్తగా తీసుకోవాల్సిందే. తీసుకున్నా కదా అని ఆనందం అంతా ఇంత కాదండి, చాలా నవ్వుతుంది. అసలు మా ఫ్రెండ్స్కి చూపెట్టాలి, మమ్మీ వాళ్ళు కూడా కొత్త షూ వేసుకున్నారు మమ్మీ అని ఒకటే అల్లరి. ఇక చూడండి, షాప్లో కూడా ఎలా అల్లరి చేస్తున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు. తన హ్యాపీనెస్ అలా పంచుకుంటుంది అనమాట. తీసుకున్నప్పుడు దాని ఆనందం అంతా ఇంత కాదు, భలే నవ్వుతుంది. ఆ తర్వాత డిమార్ట్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ కూడా తనకి సంబంధించిన ఐటమ్స్ తీసుకోవడానికి వచ్చినాను. నాకు కాదు, ఇంటి సామాన్ తర్వాత తీసుకుందాము, ఫస్ట్ అయితే దీని పని కావాలన్నట్టుగా ఫస్ట్ డిమార్ట్కి అయితే వెళ్ళాము. ఇలా లోపలికి వెళ్ళేసరికి తెలుసు కదా అందరికీ, ఇక్కడ మనం తెచ్చుకున్న వస్తువులన్నీ ఇక్కడ ఇచ్చేసేయాలి. తర్వాత అయితే మేము లోపలికి వెళ్తున్నాము. డిమార్ట్ అంటే ఇంకా సామాన్ తీసుకోవాలి, అసలు ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఫస్ట్ అయితే బేబీకి అయితే సంబంధించిన ఐటమ్స్ అయితే తీసుకోవాలి ఫస్ట్ అయితే. సో మేము తెచ్చుకున్న షూలు ఇవన్నీ ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి ఇక లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మేమైతే. మీరు కూడా ఎప్పుడన్నా ఇక్కడ కరీంనగర్ డిమార్ట్కి వస్తే కామెంట్ అయితే చేయండి తప్పకుండా. అండ్ ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలా స్టాచ్యూ లాగా నిలబడి చూడకండి, కామెంట్ చేస్తే తెలుస్తుంది కదా మాకు కూడా మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో. ఓకే, ఇప్పుడైతే లోపలికైతే వచ్చేసినాం. ఇక పొట్టిదాన్ని అది ఆగదు కాబట్టి తను ఎత్తుకున్నాడు, నేను మెల్లగా షూట్ చేసుకుంటూ వచ్చాను. అంటే షూట్ చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది, అందరు ఇలా చూసేసరికి కొంచెం భయంగా అనిపించింది, కానీ మెల్లమెల్లగా చేసుకుంటూ వెళ్ళాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్లిప్పులు, అబ్బో హెయిర్ బ్యాండ్స్ భలే అనిపించినాయి. కానీ ఇవి నెక్స్ట్ రౌండ్లో తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఏమకి లంచ్ బాక్స్ తీసుకుందాం అని అనుకున్నాము, లంచ్ బ్యాగ్ కూడా. అయితే ఇక్కడ ఏంటంటే లంచ్ బాక్స్ ఇట్లా గ్లాస్ లాగా వస్తుంది కదా, బట్ ఏంటంటే మా పాపకి అది అంత నీట్గా ఉంచుకోదు, పగలగొట్టేస్తుంది. అదే ఆలోచించి వద్దనుకున్నాను. ఫస్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ దాన్ని హ్యాండిల్ చేయలేదు, అది అన్నీ విరగొట్టేస్తుంది కాబట్టి స్టీల్ అయితే బెటరు అని ఊకున్నాను. ఈ లంచ్ బాక్సులు అయితే చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్ తీసుకుందాం అనుకున్నాము. అన్నీ చూస్తుంది పాప మీద, మమ్మీ ఇది తీసుకో, మా ఫ్రెండ్స్కి ఇలా ఉంది అలా ఉంది అని అంటుంది, కానీ ఇది అంత జాగ్రత్తగా కాపాడుకోదు, అందుకే నేను తీసుకోలేదు. నెక్స్ట్ లంచ్ బ్యాగ్ తీసుకుందామని చూస్తున్నాము, కానీ బాక్స్ పడుతుంది కానీ దీంట్లో బాటిల్ పట్టదు కదా, మనకు 2 ఐటమ్స్ క్యారీ చేసేటట్టుగా ఉండాలి కాబట్టి అదే చూస్తున్నాము. నెక్స్ట్ అక్కడికి వెళ్ళేసరికి ఏంటంటే టిఫిన్స్, బాటిల్స్, రెయిన్ సీజన్ కాబట్టి రెయిన్ కోట్ ఇవన్నీ అఫిషియల్గా అక్కడ పెట్టేశారనమాట. అసలు తీద్దామనుకున్నాను, లాస్ట్ మినిట్లో తీసే ఉంటాను, ఆ వీడియో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లంచ్ బ్యాగ్ కాబట్టి ఇక్కడ చూడండి, తనకి ఈజీగా హ్యాండిల్ చేసే అంత తీసుకుంటున్నాను నేనైతే. పక్కన వచ్చేసి తను బాటిల్స్ చూస్తున్నాడు. మేము ఎప్పుడైనా కానీ
దీనికి సంబంధించిన ఐటమ్స్ అయితే డిమార్ట్లోనే తీసుకుంటాము. పెన్సిల్స్ అయినా ఏవైనా కానీ, బ్యాగ్స్ అయినా, ఎందుకంటే ఇక్కడ బాగుంటాయి, కాస్ట్లీ ఉన్నా కానీ మంచిగా అవుతాయి అన్నట్టు. అందుకే ఇక్కడ తీసుకుంటాం దానికి సంబంధించినవి అన్ని. ఇక్కడైతే బ్యాగ్ చూస్తున్నాము. నాకైతే ఇంకో కలర్ నచ్చింది, అది తీసుకుంది. లాస్ట్కి ఇది అనుకున్నాం, అది అనుకున్నాం, లాస్ట్కి ఈ పింక్ అండ్ బ్లాక్ ఈ బ్యాగ్ అయితే తీసేసుకున్నాము. కానీ దానికి నచ్చిందో నచ్చలేదో తెలియదు, కానీ అది వద్దంటుందో తీసుకుందాం అనుకుంటుందో మళ్ళీ పట్టేసుకున్నది. ఓకే, ఇది ఒక డన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాటిల్స్. దీనికి ఎన్ని రకాలుగా బాటిల్ ఉన్నా కానీ ఆగమాగం చేస్తుంది. ప్లాస్టిక్ బాటిల్ అయితే అవాయిడ్ చేసేసినాం, ఇప్పుడు ఇలాంటి స్టీల్ బాటిల్ అయితే తీసుకుంటున్నాము. కానీ డిఫరెంట్గా ఉండాలని ఇలా కలర్స్గా తీసుకుంటున్నాము. నేను అనేది ఇలా తీసుకుందాం అనేసరికి ఏంది అది ఇంకొకటి పట్టేసింది. ఇక దానికి నచ్చింది అదే కదా అని అదే తీసేసుకున్నాను. బ్లూ కలర్ది ఏదో పట్టేసింది. నాకు ఇదైతే బాగా నచ్చింది, భలేగా ఉన్నది కదా, మంచిగా ఉంది, బ్లూ కలర్లో బాగుంది. కానీ ఇది వద్దన్నారు, మళ్ళీ తర్వాత ఇంకొకటి పట్టిరు. వాళ్ళు ఇష్టం అవుతుంది కానీ ఇంకొకటి చూసినాము. కానీ దీనికి ఏంటంటే అది ఇంకొకటి పట్టేసింది. లాస్ట్కి వచ్చేసరికి ఇదే తీసేసుకున్నాము. ఓకే, 2 అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెయిన్ సీజన్ కదా, అంబ్రెల్లా వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ముందట పెట్టేసిరనమాట. నెక్స్ట్ కిందికి వచ్చేసినాము. మేమైతే ఇలా వెళ్తున్నాము. మా చిన్నదైతే అస్సలు ఆగడం లేదు, అస్సలు కిందికి దిగిందంటే అంతే సంగతులండి. అస్సలు ఆగది, ఆడుకుంటా ఉంటుంది, ఒక కాడ ఉంటుంది కానీ అస్సలకి దగ్గరికి రాదు, అక్కడే ఉంటా అంటది. నేను ఇంకో బ్యాగ్ తీసుకుందామని వచ్చింది కానీ ఇక నచ్చలే, లాస్ట్కి అదే డిసైడ్ అయిపోయినాము. అండ్ నెక్స్ట్ అన్నీ తిరిగినాం, చాలా బాగున్నాయి. మళ్ళీ ఒకసారి రావాలి, ఇంటి సామాన్ కూడా అయిపోయింది కాబట్టి మళ్ళీ వచ్చే టైం ఉంది కాబట్టి రావాలి. ఫస్ట్ అయితే దీన్ని అన్ని క్లోజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పెన్సిల్, అన్ని ఐటమ్స్ ఒకటే దగ్గరలో ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే ఇది తీసుకున్నాం. దీంట్లో పెన్సిల్, ఎరేజర్లు అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ ఒక దాంట్లో ఉన్నాయని అదే తీసేసుకున్నాము. ఇంకేమో ఏమో ఉన్నాయని చూస్తున్నాడు కానీ లాస్ట్కి అయితే అదే తీసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ తీసేసుకున్నాం కాబట్టి వీటితో పని లేదు. బుక్స్ కేసే కవర్స్ కూడా తీసుకోవాలి, కాకపోతే అవి బయట తీసేసుకున్నాము. ఇక అన్నీ అయిపోయినాయి, బిల్స్ కాడికి వచ్చేసినాము. దీని ఆనందం చూడండి, హబ్బా దానికి చాలా హ్యాపీ అనిపించింది. ఇక బయటకు వచ్చేసినాము మేమైతే. అసలు అది ఈవినింగ్ అనుకుంటా స్కూల్కి వచ్చింది, అంతే అలాగే వచ్చేసింది. నెక్స్ట్ బుక్స్ కేసే కవర్స్, స్టిక్కర్స్, పెన్ పంచ్ పిన్స్ అవన్నీ మళ్ళీ నెక్స్ట్ వేరే షాప్లోకి వెళ్ళి మళ్ళీ ఇవన్నీ తీసేసుకున్నాము. దీంట్లో కూడా ఈ బొమ్మలు కావాలి, ఆ బొమ్మలు కావాలి అని అల్లరి చూసి ఏదో ఒకటి తీసేసుకున్నాం. ఇప్పుడు నాకు వచ్చిన పెద్ద టాస్క్ అన్నట్టు వీటికి కవర్స్ వేయాలి. మినిమం ఒక 1.5 గంట పట్టింది నాకైతే ఇవన్నీ వేయడానికి. అమ్మ బాబోయ్, నేను వేస్తా ఉంటే ఇది మధ్యలోకి వచ్చి అనుకుంటా ఇక్కడ ఏదో పాటలు పాడుతుంది చిన్నది, రాగాలు తీసుకుంటూ అక్కడనే కూర్చుండిపోయింది. ఇక మేమిద్దరం అయితే ఇలా బుక్స్ కవర్స్ వేస్తున్నాము. నిజంగా అసలు ఇది వేయడం అంటే అమ్మో చాలా టైం పట్టేసింది నాకైతే. అంటే మా ఫస్ట్లో అయితే మేము చిన్నగా ఉన్నప్పుడైతే అసలు ఇలాంటివి నేను చూడలేదు. నాకు తెలిసి అయితే నేను న్యూస్ పేపర్లు వేసుకునేదాన్ని. నాకు కొత్త బుక్స్ వచ్చినప్పుడు అదో ఆనందం. నా చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే భలేగా అనిపిస్తుంది నాకైతే. నా చిన్నతనంలో ఎంజాయ్మెంట్ చాలా అనిపిస్తుంది. మా అమ్మ ఏదన్నా బుక్స్ కొన్నా కానీ డాడీ తీసుకొని వస్తాడు కదా, వచ్చినప్పుడు అదో ఆనందం. వెంటనే తీసుకొని దాంట్లో నేమ్స్ రాసుకొని కవర్స్ వేసుకొని, అప్పుడు ఇలాంటి కవర్లు కాదు, నేనైతే న్యూస్ పేపర్లు వేసుకునేదాన్ని, భలేగా అనిపించేది.
అలా వేసుకొని మంచిగా అసలు నిద్ర కూడా పోయేటోళ్ళం కాదు. ఆ బుక్స్ని చూసుకుంటూనే ఉండరు. ఎప్పుడెప్పుడు స్కూల్కి వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు మా ఫ్రెండ్స్కి చూపెట్టాలా అన్నట్టు అదో ఆనందంగా ఉండేది. ఆ ఫీలింగ్ వేరే అనిపిస్తుంది. నిజంగా ఆనాటి జ్ఞాపకాలు ఒక తీపి జ్ఞాపకాలుగానే మిగిలిపోయినాయి. మా అయితే చాలా ఎంజాయ్ చేసినాయి. ఏదైనా కొత్త వస్తువు బ్యాగ్ కొన్నా, మన షూస్ కొనుక్కున్నా కానీ అదో ఆనందం. నేను కొనుక్కున్నా కదా అందరికీ చూపెట్టుకోవాలని అంత ఆనందం ఉంటుండే. అస్సలు నైట్ అయితే అస్సలు నిద్రపోకపోతుండే నేనైతే. మా డాడీ తెచ్చిండు, మా అమ్మ ఇది తెచ్చింది అన్నట్టుగా అదో ఆనందం ఉంటుండే. అస్సలు నిద్రపోయకపోదాన్ని నేనైతే. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుండే. ఆ చిన్ననాటి జ్ఞాపకాలు అయితే భలే అనిపించినాయి నాకైతే. ఇందులో మీతోనే షేర్ చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి షేర్ చేసుకుంటున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఈ మధ్య ఇక్కడ ఏంటంటే కవర్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇలాంటివి వేయడం అంటే చాలా ఇష్టం. అందుకే ఎంతసేపు అయినా కానీ కూర్చొని చాలా సేపు వేసాను. బాగుంది. ఇది కూడా కలర్ కూడా దాని సెలెక్షన్ బ్లూ కలర్ కావాలి అంటే కరెక్ట్ అదే బ్లూ కలర్ తీసేసుకొని దానికి నచ్చినట్టుగానే వేసినాము. కానీ మా పెద్దమ్మ అయితే అస్సలు ఉంచుకోదు. ఇది కొత్తగా వేసినప్పుడు మంచిగానే ఉంటుంది. ఒక 1 వీక్ 2 వీక్స్ అలా మంచిగా కనబడుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దీని మీద గీతలు, అక్కడక్కడ చినిగిపోవడము. అసలు దీనికి మంచిగా జాగ్రత్తగా కాపాడుకోదు. ఏ వస్తువు అయినా అంతే, ఏదైనా కానీ అస్సలు జాగ్రత్తగా పెట్టుకోదు. నాకు దీని దగ్గర నచ్చింది అదొక్కటే. ఎంత బుజ్జగించి చెప్పినా కానీ అస్సలు కాపాడుకోదు. ఎంత చెప్పినా అంటే ఉంటుంది. ఇక నేను ఇదేంటిదో ఇక్కడ వేసేస్తుంటే అది మంచిగా టీవీ చూస్తుంది. అయితే చిన్నది వస్తుంది డిస్టర్బ్ చేస్తుంది అని దానికి టీవీ పెట్టేసినాను. బొమ్మలు పెడితే ఇది అక్కడే అదే చూస్తుంది అన్నమాట. నిజంగా ఇవి వేయడం చాలా టైం పట్టింది నాకైతే. కానీ ఇలా వేయడం అంటే నాకు చాలా ఇష్టము. ఎంతసేపు అయినా కూర్చొని వేస్తా. కానీ ఇప్పుడు కొంచెం బ్యాక్ పెయిన్ వల్ల కవర్స్ వేయడం కొంచెం కష్టంగా అనిపించింది నాకైతే. మొత్తానికైతే ఇలా బుక్స్ అయితే వేసేసుకున్నాను. ఈ పెన్స్ అయితే ఎన్ని అయిపోయినాయో. ఓకే, మీకు ఈ వీడియో చూస్తుంటే మీ చిన్నతనంలో చేసిన అల్లరి కానీ ఏదైనా స్వీట్ మెమొరీ అయితే మీకు గుర్తొస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకెవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసిన, ఒక లైక్ కొట్టిన, కామెంట్ పెట్టిన మా యొక్క వీడియోస్ అనేది ఇంకొకటి షేర్ అవుతాయి. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా కొట్టండి, కామెంట్ కూడా పెట్టండి. ఓకేనా? మెల్లిమెల్లిగా ఇలా అయితే బుక్స్ కవర్స్ అయితే వేసేసినాను. కొద్దిగా ఫినిష్ అవుతుంది కానీ కొంచెం టైం తీసుకొని జాగ్రత్తగా వేస్తున్నాను. ఎంత జాగ్రత్తగా వేసినా కానీ అవి 1 month 2 months దాకా అంతే. ఆ తర్వాత కూడా ఈ కవర్స్ ఉన్నాయంటే గ్రేట్ అనుకోవాలి అసలు. అలా అయితే వేసేసినాను. అండ్ దీనికి ఇంకా కవర్స్కి పైన ఇంకా స్టిక్కర్ కూడా వేయాలి, దానిపైన నేమ్స్ రాయాలి. ఇవన్నీ చేయాలంటే ఇంకొక 1/2 hour కేటాయించుకోవాలి వీటికి. అప్పటికే చాలా అయిపోయింది కాబట్టి మెల్లిమెల్లిగా నీట్గా అయితే వేసేసినాను.